ఇది నమస్తే జీ. ఇప్పుడు ధర్మి ధర్మము కొద్దిగా వివరిస్తారు గురుజీ. ఇస్తాను. ధర్మము అంటే ఆ పదార్థం యొక్క లక్షణం. ధర్మి అంటే ఆ పదార్థం. అగ్ని అనేది ధర్మి. అగ్ని అనేది ధర్మి. దానికి సంబంధించిన వెలుగు గాని వేడి గాని దాని ధర్మం. అదే గుణి గుణము కూడా అదే కదా గురుజీ. గుణి గుణము అన్న అదే అర్థం. అవయవి అవయవి అంటే కాదు, అవయవములతో కూడినది అవయవి, అది వేరు. మళ్ళీ శరీరము శరీర అవయవాలు అంటారు. అది శరీరముని అవయవి అంటారు, శరీరంలో ఉన్న అంగాలను అవయవాలు అంటారు, అది వేరు మళ్ళీ. అవును గురుజీ. ఇంకా ఇవాళ సబ్జెక్ట్ అర్థమైతే మీకు ఇంకా ఏవి కూడా కఠినం ఉండవు వైదిక సాహిత్యంలో. నమస్తే గురుజీ. నమస్తే జీ. గురుజీ, సమాధి ప్రజ్ఞ కలిగిన వాళ్ళకి ఈ వేద మంత్రాల యొక్క యథార్థ అర్థం అనేది తెలుస్తుంది గురుజీ? అంటే వాళ్ళు వేదం గురించి తెలియకోకుండా కూడా తెలుస్తుందా అనేది? వేదము గురించి తెలియకున్నా అంటే వాళ్ళకి అంటే సాధన చేస్తున్నప్పుడు కొంత వైదిక జ్ఞానం లభిస్తుంది. వైదిక జ్ఞానం లేకుండా సమాధి ప్రజ్ఞ వరకు వెళ్ళలేరు, కష్టం. అంటే వైదిక జ్ఞానం అంటే సత్య జ్ఞానం. సత్య జ్ఞానము అనేది వేదం యొక్క సత్యార్థాన్ని తెలియజేయడానికి పనికొస్తుంది తప్పకుండా. వాళ్ళు సాధన చేశారు, వివేక జ్ఞానాన్ని పొందారంటే వివేక జ్ఞానం ద్వారానే కదా సమాధి లభించేది. అంటే సత్య జ్ఞానం ఉంటేనే వివేక జ్ఞానం లభిస్తుంది కదా. వివేక జ్ఞానం అన్నా తత్వజ్ఞానం, తత్వజ్ఞానం అన్నా సత్య జ్ఞానమే కదా. అంటే ఆత్మ గురించి, మూల ప్రకృతి గురించి యథార్థ జ్ఞానం వచ్చింది అంటే తప్పకుండా వాళ్ళు వేద మంత్రం యొక్క ద్రష్ట కాగలరు. అలా మనం చూస్తున్న ఈ పదార్థాల యొక్క యథార్థ తత్వం ఏమిటి గురుజీ? అంటే మనం చూస్తున్న జగత్తు, ఈ జగత్తులో ఉన్న చిత్రాలు, సూర్యుడు, చంద్రుడు, రకరకాలు చూస్తుంటాం కదా, చెట్లు, చేమలు అన్ని చూస్తుంటాము. అవి ఇంద్రియాల ద్వారా చూస్తుంటాము. వాటి యొక్క యథార్థ తత్వం ఏమిటి అనేది? యథార్థ తత్వం సత్వ రజో తమో కణాల నుంచి పంచభూతాలుగా మార్చబడి తర్వాత ఇప్పుడు ఈ కనిపించే పదార్థాలుగా మనకు కనిపిస్తున్నాయి. సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, చెట్లు కానీ, అన్నిటి లోపల మూల పదార్థము సత్వరజతమో కణాలే ఉంటాయి. ఆ తర్వాత ఏర్పడ్డ పంచభూతాలు ఉంటాయి అంతే. కళ్ళతో చూడగలుగుతున్నాం అంటే పంచభూత నిర్మితం. పంచభూతాలు ఎలా నిర్మించబడ్డాయంటే సత్వరజతమో కణాల నుంచి. అంటే ప్రతి పదార్థం లోపల కూడా మీరు చెట్టుని తీసుకోండి, గుట్టని తీసుకోండి, రాయిని తీసుకోండి, మట్టిని తీసుకోండి, సత్వరజతమో కణాలే ఉంటాయి. అంటే మనం ఫిజిక్స్ లో ఒక విషయం నేను చదివాను గురుజీ. మామూలుగా ఈ ఫిజికల్ మ్యాటర్ అనేది ఎనర్జీ యొక్క వైబ్రేషన్స్ వల్ల, అంటే వాటి యొక్క మ్యాటర్ యొక్క యథార్థ జ్ఞానం ఎట్లా అంటే ఎనర్జీ యొక్క వైబ్రేషన్ మనకి ఆ విధంగా కనబడిస్తుంది అంటారు. సో అంటే వేదంలో ఈ విధంగా ఏమైనా చెప్పారా, లేకపోతే మరో విధంగా చెప్పారా అని? ఇక్కడ రజోగుణం అంటే ఎనర్జీ, రజోగుణం అంటే ఎనర్జీ, రజోకణం అంటే ఎనర్జీ, తర్వాత సత్వకణం అంటే లైట్, తర్వాత ఈ తమోకణం అంటే ఆకారం. అంటే కేవలం ఆకారం ఉండదు, ఆకారము, వెలుగు, శక్తి కలిస్తేనే పదార్థం అవుతుంది. ఏ పదార్థమైనా కావచ్చు అది. ఈ ప్రపంచంలో మన కళ్ళతో చూసే ప్రతి పదార్థంలో ఈ మూడు ఉంటాయి. ఎనర్జీ ఉంటుంది, ఆకారం ఉంటుంది, తర్వాత లైట్ ఉంటుంది, వెలుగు ఉంటుంది. అంటే వెలుగుకు సంబంధించిన కణాలు సత్వ కణాలు, శక్తికి సంబంధించిన కణాలు రజో కణాలు, ఆకారానికి సంబంధించిన కణాలు తమో కణాలు. అలా. ధన్యవాదాలు గురుజీ. ఇంకో ప్రశ్న ఉంది, ఎప్పటి నుంచి అడగాలని అనుకుంటా. కపిలుడు ఎవరు? కపిలుని యొక్క జన్మ వృత్తాంతము, కపిలుడి యొక్క ఆచార్యులు, వాళ్ళ గురించి ఏమైనా చెప్పగలరు గురుజీ? కపిలుడి గురించి చరిత్ర రాలేదు, సాంఖ్య దర్శనం ముందు కూడా రాయలేదు. కొంతమంది ఋషుల చరిత్రలే మనకు దొరుకుతాయి, అందరి దొరకవు. అందువల్ల కూడా మనకు ఒక
సందేహం అనేది ఏర్పడుతుంది. కపిలుడు అనే పేరు గల ఋషులు కూడా చాలా మంది ఉంటారు. వ్యాసుడు పేరు గల ఋషులు ఉంటారు. దానివల్ల కూడా మనకు పతంజలి పేరు గల ఋషులు ఉన్నారు. కొంచెము వాళ్ళు ఏ కాలానికి సంబంధించిన వాళ్ళ చరిత్ర ఏందనేది పూర్తిగా మనకు తెలియదు. బాగా రోజుల చరిత్రలు గనక మనకు తెలియదు. వాళ్ళ చరిత్ర కంటే కూడా వాళ్ళ యొక్క ఈ ఉద్దేశం, జ్ఞానాన్ని మాత్రం గ్రహించడమే ముఖ్యంగా భావిస్తాను. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఇంకా హరీష్ గారు. గురుజీ సందేహాలు అయితే ఏమీ అంతగా లేవు, కానీ అది స్వామి దయానంద సరస్వతి ఆ రోజుల్లోనే ఈ ఏదంటే ఈ అద్వైతవాదులు చేస్తున్నటువంటి వేదం మీద దుష్ప్రచారాన్ని ఖండించారు. కానీ ఈ రోజుల్లో ఎందుకు చేయలేకపోతున్నాం? అంత ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నాం? ధైర్యము చేయలేకపోవడానికి కారణము, యుద్ధం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే మన దగ్గర యుద్ధ సామాగ్రి లేదు. ఏ వ్యక్తికైనా తాను సంసిద్ధంగా ఉంటే యుద్ధం చేయక ఊరుకోడు. సంసిద్ధత ఎప్పుడు ప్రకటిస్తాడంటే మనస్సు అనేది సత్యాన్ని గ్రహిస్తుంది కనుక, తనది తన యొక్క యథార్థ స్వరూపం తెలుసు గనక, నేను వెళ్తే నేను మాట్లాడలేనని తెలుసు గనుకనే మాట్లాడలేకపోతున్నారు. ఆ సామాగ్రి సంపాదించుకోవాలి మనం కూడా. మనకు ఎందుకు ధైర్యం రావట్లేదు, ఎందుకు మాట్లాడలేదు, సత్యాన్ని ఎందుకు నిలబెట్టట్లేదు దయానందులా అంటే, దయానందునికి ఉన్న సామర్థ్యం మనకు లేదు కనుక ఆ సామర్థ్యాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఇదంతా మనం చదివేది అందుకే. సామర్థ్యం అంటే ప్రొద్దున లేసి వ్యాయామం చేయడం కాదు. సామర్థ్యం అంటే శాస్త్రార్థం చేసే సామర్థ్యాన్ని మనం తెచ్చుకోగలిగితే ఈ ప్రపంచం లోపల ఈ అజ్ఞానము, అవిద్య, ఈ అసత్య విధానాలన్నిటి కూడా మనం రూపుమాపచ్చు. అందుకోసమే కదా మనం ఇంత ఈ సత్సంగాలు పెట్టి చెప్పడం. సత్యాన్ని తెలుసుకోవాలి, సత్యాన్ని నిరూపించగలగాలి. మనం తెలుసుకోవాలి, ఇతరులకు కూడా నిరూపించగలగాలి మనం. అప్పుడే తప్పకుండా వింటారు జనం. సత్యం అందరికి ఇష్టమే. ఎందుకు వినట్లేదు? అసత్యం ఇష్టమని అనుకోవడం తప్పు. సత్యాన్ని చెప్పేవాళ్ళు లేరు కనుక ఏదో ఒక అసత్యాన్ని పట్టుకుంటున్నారు. చెప్పేవాళ్ళంతా అసత్యాన్ని చెప్తున్నారు కనుక ఏ అసత్యం అయితే ఇది పట్టుకోవడానికని పట్టుకుంటున్నారు. మన లోపల సత్యాన్ని నిరూపించే సామర్థ్యం వచ్చిన రోజు ఈ ప్రపంచం లోపల ఈ అసత్యమే ఉండదు. అంటే గురుజీ ఇది తర్కంగా చెప్పినా సరే, అంటే ఈ ఉదాహరణకి ఇప్పుడు పుట్టిన పిల్లలకి దోషాలు అంటుకుంటే బాలరిష్ట దోషాలు కానీ, నక్షత్ర దోషాలు కానీ, ఇవన్నీ కొంతమంది చెప్పినా సరే, లేదు మన పూర్వీకులందరూ పాటించారు, వాటిని మనం తప్పకుండా పాటించాలి, దాంట్లో తర్కం ఉన్నా లేకపోయినా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పించి మనం చెప్పేది వినే పరిస్థితుల్లో లేరు గురుజీ అని నేను అనుకుంటున్నాను. మనుషుల్లో ఒకటి ఇమిటేషన్, ఒకటి క్రియేషన్, రెండు ఉంటాయి. కానీ క్రియేషన్ కంటే ఇమిటేషనే ఎక్కువ శాతం ఉంటుంది బ్రెయిన్ లోపల. కారణం ఏంటంటే మెదడుకి సుఖపడడం ఇష్టం. క్రియేషన్ చేయాలంటే కష్టపెట్టాలి మెదడుని. ఇమిటేషన్ అనేది చాలా ఈజీ. కనుక ఈ సామర్థ్యం లేని, బలహీనంగా ఉన్న ఈ మెదడులు ఇమిటేషన్నే ఇష్టపడతాయి, అనుకరించడాన్ని ఇష్టపడతాయి, కానీ తెలుసుకోవడాన్ని ఇష్టపడవు. అంటే మనకు హిందీలో కూడా ఒకటి వస్తుంది, తోడా మాన్కే చెల్నా తోడా జాన్కే చెల్నా. జీవితం లోపల అన్ని తెలుసుకున్నాకనే పాటిస్తా అంటే నడవు, కానీ కొంత నమ్మి నడవాలి. అంత మాత్రాన జీవితం అంతా నమ్ముకుంటేనే నడవకూడదు. నమ్మిన దాన్ని పరిశీలించాలి, పరిశోధించాలి, సత్యాన్ని నిరూపించుకొని దాన్ని పట్టుకోవాలి, కొనసాగించాలి. కానీ అలా చేయట్లేదు మనుషులు. కారణం ఏంటంటే బలహీనత. మెదడు యొక్క బలహీనత ఎలా వస్తుందంటే, సాత్వికత తక్కువ ఉన్నప్పుడు మెదడు బలహీనంగా ఉంటుంది. మెదడు బలహీనంగా ఉన్నప్పుడు మనకు అనుకరించడమే ఈజీగా ఉంటుంది, ఆలోచించడం అనేది చేత కాదు. అందుకే మనుషులంతా కూడా అనుకరించడాన్ని నేర్చుకున్నారు, ఆలోచించే సామర్థ్యం లేక. అలా. ధన్యవాదాలు గురించి. మీరు చెప్పినట్టుగా ఈ శాస్త్రాల మీద ఏదైతే సాంఖ్య దర్శనం కానీ, లేకపోతే వేదం మీద కానీ, మిగతా దర్శనాల మీద పట్టు సాధిస్తే గానీ వాళ్ళతో మనం మాట్లాడే పరిస్థితి లేనట్టు ఉంది మీరు చెప్పినట్టు. తప్పకుండా చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టాలి. ఆ వ్యక్తే కదా అనుకోవడానికి లేదు. మనం సంపూర్ణ జ్ఞానంతోనే వెళ్ళాలి. సత్యాన్ని నిరూపించడం కోసం కేవలం శబ్ద ప్రమాణమే ఆయుధం కాదు. శబ్ద ప్రమాణం ద్వారా మాత్రమే నేను గెలుస్తా అని వెళ్తే వాడు ఇంకొక 30 పుస్తకాలు తీసుకొస్తాడు. మరి ఈ 30 మంది చెప్పింది, 30 మంది లోపల నోబెల్ శాంతి గ్రహీత కూడా ఉన్నాడు, భారతరత్న తీసుకున్న వ్యక్తి కూడా ఉన్నాడు, పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఉన్నాడు, యూనివర్సిటీకి
వైస్ ఛాన్సలర్ చేసిన వ్యక్తి ఉన్నాడని ముందు పెట్టిండు అనుకోండి, అనవసరంగా సమయం వ్యర్థం అవుతుంది. టీవీ ఛానళ్ళు అంటారు ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ కార్యక్రమానికి వాయిదేద్దామని. అలా జరిగిపోతుంది. సత్యం తేల్చడం అనేది జరగదు. కనుక కేవలము శబ్ద ప్రమాణాలే పుస్తకాలు తీసుకొని గెలుద్దాం అనుకుంటే తప్పు. అక్కడ యుక్తి ప్రమాణాన్ని తీసుకోవాలి. తర్వాత ప్రత్యక్ష ప్రమాణం దాకా కూడా రాగలగాలి మనకు. మనలో అలాంటి సామర్థ్యం ఉండాలి. అంటే కేవలము ఈ వేదములో ఉన్న ఈ విషయాన్ని తీసుకొని ఇతన్ని నేను ఓడిస్తా అనుకుంటే తప్పవుతుంది. కాసేపు వేదాలను, స్మృతులను కూడా పక్కకు పెట్టి మాట్లాడవలసి వస్తుంది. మన సొంత జ్ఞానంతోనే మాట్లాడవలసి వస్తుంది. యుక్తిపూర్వకంగా నిరూపించవలసి వస్తుంది. ప్రయోజనాత్మకంగా సిద్ధింపజేయవలసి వస్తుంది. అప్పుడు ఓడిపోతారు వాళ్ళు. అంటే మనం అన్ని రకాల ఆయుధాలతో ఉండాలి. కేవలం శబ్ద ప్రమాణమే కాదు. అనుమాన ప్రమాణం ఉండాలి. ప్రత్యక్ష ప్రమాణం మన దగ్గర ఉన్నప్పుడు తప్పకుండా గెలవగలం. అలా. ధన్యవాదాలు గురుజీ, ధన్యవాదాలు. మంచిదండి. గురుజీ ఒక ప్రశ్న ఉంది. వ్యాసుల వారు ఈ ముక్తి పొందిన జీవులకి భావం అభావం ఉంటుందని, పరాశర మహర్షి వాళ్ళు అభావం ఉంటుందని, జైమిని మహర్షి వాళ్ళు భావం మాత్రమే ఉంటుందని అన్నారు కదా. అంటే ఈ ముగ్గురు వివిధ రకాల అభిప్రాయాలని తెలియజేశారు. కానీ వాళ్ళ ముగ్గురు కూడా సమాధి ప్రజ్ఞ పొందిన వాళ్ళే కదా, ఎందుకు వేరు వేరు అభిప్రాయాలు చెప్తున్నారని? ఋషులు ఎప్పుడు అబద్ధం చెప్పారు, కానీ అంటే చెప్పరు గనక వాళ్ళు చెప్పిన పదానికి అర్థం ఇలా తీసుకున్నాను నేను. అంటే ఇది సత్యర ప్రకాశంలో వచ్చింది కనుక నాకు చిన్నప్పుడే డౌట్ వచ్చింది ఈ విషయం. ఇలా ముక్త పురుషులు ఇలా ఇలా ఎందుకు రాశారంటే, ఒకటి మనము ముక్తిని పొందిన తర్వాత సూక్ష్మ శరీరము మనకు మధ్య సంస్కారాలు ఉండవు, కానీ సూక్ష్మ శరీరం మనకు సంబంధించిన సూక్ష్మ శరీరం అంటే నా అభిప్రాయం చెప్తున్నాను. ఇది సూక్ష్మ శరీరానికి 432 కోట్ల సంవత్సరాల వయసు ఉంటుంది. ఇదో ఇప్పుడు ముక్తి పొందాం అనుకోండి, మన సూక్ష్మ శరీరం నశించాలంటే ఇంకా 240 కోట్ల సంవత్సరాలు పడుతుంది. నా అభిప్రాయం ఏంటంటే 240 కోట్ల సంవత్సరాలు ఈ ఆత్మతోనే ఉంటుందేమో ఆ సూక్ష్మ శరీరం అనేది నా అభిప్రాయం. అలా అంటే ఈ సూక్ష్మ శరీరము ఈ జగత్తు, స్థూల జగత్తు నశించేటప్పుడే నశించిపోతుంది చూడండి. అప్పుడు మనము ఆ ప్రళయం సమయం లోపల పూర్తిగా ఈశ్వరం లోపలకి వెళ్ళిపోతామని నా అభిప్రాయం. అలా అనుకున్నాను నేను. ధన్యవాదాలు గురుజీ. గురుజీ నేను యాడ్ చేసి మాట్లాడతా. అంటే ఇప్పుడు ఈ స్వామి దయానంద సరస్వతి ఒక్కరే ఈ త్రయేక వాదన ఏదైతే ఉందో అది వినిపించారని అనుకోవడం కూడా లేదు. ఎందుకు ఈ ఆదిశంకరాచార్య అద్వైతం తీసుకొచ్చాడు, లేకపోతే మరొకరు ఈ విశిష్టాద్వైతంగా ఎందుకు తీసుకొచ్చారంటే, ఈ ఉపనిషత్తులు కానీ లేకపోతే ఈ దర్శనాలు కానీ ఈ మూడు వాదనల్ని కలిపి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆత్మ గురించి సపరేట్ గా, ఈశ్వరుడి గురించి దర్శనాలు సపరేట్ గా, కొన్ని దర్శనాలు సపరేట్ గా, ఇలా ప్రకృతి గురించి సపరేట్ గా చెప్పడం వల్ల కొన్నిటినే చదివిన వాళ్ళు, ఇప్పుడు బ్రహ్మ గురించి చెప్పేటటువంటి చదివిన వాళ్ళు ఆ సృష్టి మొత్తం కూడా బ్రహ్మే అనుకొని ఇటువంటి సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చారు. ఒక దయానందుడు మాత్రం అన్నిటినీ కలగలుపుకొని ఈ త్రయేక వాదన వాదనని మనకి అందరికీ కూడా పరిచయం చేయగలిగాడు. అయితే సపరేట్ గా ఎవరైతే ఈ చదువుకుని ఉన్నారో వాళ్ళు దీన్ని గుర్తించలేపారని నేను అనుకుంటున్నాను గురుజీ. అంతే. మనకు శాస్త్రంలో కూడా ఒక విషయం వస్తుంది, తేనె తెలివి. అంటే తెలివి రావాలంటే తేనెను తయారు చేయాలి. ఏ విధంగానైతే తేనెటీగ రకరకాల పుష్పాల మకరందాన్ని సేకరించి తేనెను తయారు చేస్తుందో, మనిషి కూడా తెలివిని ప్రకటించాలంటే సమస్త వైదిక గ్రంథాల సారాన్ని తీసుకున్నప్పుడే అది తెలివి అవుతుంది. అది ఎలా తేనె అవుతుందో, తేనెటీగ ఎలా అయితే తేనెను తయారు చేస్తుందో, మనము తెలివిని అంటే సత్యం అనే తెలివిని మనం తయారు చేసుకోవాలంటే తప్పకుండా వైదిక గ్రంథాల్లోని సారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే మనకు ఒక పద్ధతి ఉంది, ఏమేం చదువుకోవాలి, ఎప్పటి నుంచి, 8 సంవత్సరాల నుంచే చదవడం స్టార్ట్ చేయాలి, మొదలైన చదవాలి, తర్వాత ఏం చదవాలని అంత పెద్ద ప్రాసెస్ ఎందుకు చెప్పారు చదవడం కోసము? సమస్త శాస్త్రాల సారాన్ని తీసుకొనిదే సత్యాన్ని నిరూపించే సామర్థ్యం రాదు మనిషికి. నా సొంత అనుభవం కూడా చెప్తున్నాను. ఏదో మిడిమిడిగా చదివినంత మాత్రాన సత్యమని నిరూపించే సామర్థ్యం రాదు. బాగా చదవాలి, చదువుతూనే ఉండాలి, సత్యం కోసము చదువుతూనే ఉండాలి. కొంత చదివితేనే సత్యం తెలియదు, ఎంత చదివితే అంతే తెలుస్తుంది. ఎంత చదివితే అంతే తెలుస్తుంది. ఎంత వివేకం పొందితే
అంతే దుఃఖ నివృత్తి జరుగుతుంది. మొత్తం వివేకం పొందితే మొత్తం దుఃఖ నివృత్తి జరుగుతుంది. మొత్తం సత్యాన్ని నిరూపించాలంటే మొత్తం జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. చదవాలి, మరి చదువుతూనే ఉండాలి. మానవ జన్మ వచ్చింది చదవడం కోసం. అందుకే కదా సత్సంగాల్లో పాల్గొనండి పాల్గొనండి అని అన్ని గ్రూపులకు చెప్తున్నా నేను. కానీ ఊరికే మాట్లాడతారు, కానీ సత్సంగంలో పాల్గొనడం నేర్చుకోవడం కోసం ఎందుకు శరీరాన్ని మెదడుని ఇబ్బంది పెట్టడం అని అనుకుంటారు. శరీరాన్ని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగానే ఉంటారు, కానీ మెదడుని ఇబ్బంది పెట్టడమే కష్టమైంది. ఎందుకంటే మెదడు ద్వారా కష్టపడడం వల్ల ఎక్కువ ఉపయోగం వస్తుంది శరీరం వల్ల కష్టపడడం కంటే. అందుకే మనకు చిరక సమితిలో కూడా వస్తుంది, శారీరక రోగుల కంటే మానసిక రోగులే అధికం ఉంటుంది. శారీరక రోగులు 30% ఉండొచ్చు, కానీ మానసిక రోగులు 90 ఎబో ఉంటారు. అంటే ఇప్పుడు మోడర్న్ సర్వే ప్రకారం కూడా అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, చైనాలో కానీ, జపాన్లో కానీ ఈ మానసిక రోగుల సంఖ్యనే అధికంగా ఉంది శారీరక రోగాల కంటే. అఫ్ కోర్స్ మన దేశంలో శారీరక రోగాలు కూడా ఎక్కువ ఉన్నాయి అనుకోండి. అంటే కారణం ఏంటంటే మెదడే గొప్పది. ఇప్పుడు ఈ అన్ని సమస్యలకు కారణం ఏంటిది? మనం వ్యక్తిగతంగా అనుభవిస్తున్న సమస్యలకు కానీ, సామాజిక సమస్యలకు కానీ కారణం ఏంటిది? మెదడు లేకపోవడమే, మెదడుతో ఆలోచించలేకపోవడమే. మానవత్వం రాకపోవడానికి కారణం ఏంది? మానవత్వం రాకపోవడానికి కారణం ఏంటిది? మరణాత్ మనుష్య, ఆలోచన శక్తి ఉంటే మానవత్వం వస్తుంది, కానీ ఆలోచించలేని వ్యక్తి మానవత్వం ఎలా చేస్తాడు? ఒక్క స్టెప్ కూడా మనం ఆలోచించలేదు, ఇది ఏం జరుగుతుందనే ఆలోచన శక్తి లేని వ్యక్తి ఆ అడుగు వేయకూడదని ఎందుకు నిరోధిస్తాడు చెప్పండి? కనుక ఆలోచన శక్తిని పెంచుకోవాలి, మేధస్సును పెంచుకోవాలి. మనిషి అంటేనే మేధస్సును పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడే మానవుడు అవుతాడు, లేకుంటే కాదు. మనుష్య రూపేణ మృగచ్చరంతి అన్నాడు భర్తృహరి. రూపం మనుషులదే, కానీ మెదడు మనుషులది కావాలి. మెదడు మనుషులది కావాలంటే మెదడికి సామర్థ్యాన్ని పెంచే మనము అలాంటి సాధన చేయాలి. ఆ సాధన లోపల ఈ వైదిక గ్రంథాల పఠనమే చాలా ముఖ్యమైనది. ఇవి బాగా చదువుతూ ఉండాలి, వింటూ ఉండాలి, ఆలోచిస్తుండాలి. శ్రవణము, మననము, నిధిధ్యాసనము, సాక్షాత్కారము ఒకదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉండాలి. మనకు ఎంత సమయం దొరికితే అంత జ్ఞానాన్ని పొందాలి. చివరికి పరమేశ్వరుడు లభించే వరకు జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి. అదే కదా వేదం ఆదేశించేది. అవును గురుజీ, అంటే నేను ఈ శంకరాచార్యుడు బ్రహ్మసూత్ర భాష్యాలు కొన్ని చదివాను. దాంట్లో అతను ఏకంగా సాంఖ్య దర్శనాన్ని అదొక నాస్తిక వాదనైన వాళ్ళందరూ నాస్తికులు అని కొట్టి పారేశాడు. అంటే తను ఆ సాంఖ్య దర్శనాన్ని పరిశీలించి ఉంటే మొత్తం ఈ వ్యవస్థ మొత్తం మారి ఉండేదేమో నేను అనుకుంటున్నాను. వీళ్ళంతా అంటే గౌతమ బుద్ధుడు కానీ, శంకరాచార్యులు కానీ, వీళ్ళు చాలా మేధస్సు ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళకు మార్గం దొరకలేదు. చూడండి, జ్ఞానము అంటే సత్య జ్ఞానం లభిస్తేనే సరిపోదు, మేధస్సు ఉన్న వాళ్ళు కావాలి. ఇక్కడ ఏమంటే ఇప్పుడు మనం సత్య జ్ఞానం చెప్పేవాళ్ళం ఉన్నాం, కానీ మేధస్సు ఉన్న వాళ్ళు దొరకట్లేదు. అక్కడ వాళ్ళకు మేధస్సు ఉంది, కానీ సత్య జ్ఞానం చెప్పేవాళ్ళు దొరకలేదు వాళ్ళకి. అంటే సత్య జ్ఞానము చెప్పేవాళ్ళు దొరికితే గౌతమ బుద్ధుడు కానీ, శంకరాచార్యులు కానీ దయానందునికి అవకాశం ఇచ్చేది కాదు. అలా కనుక అంటే వాళ్లకు మేధస్సు ఉంది, కానీ ఎప్పుడైనా మేధస్సు కూడా ఒక మార్గదర్శనం దొరికితే బాగుంటుంది. రెండు అవసరమే, మేధస్సు అవసరమే, మార్గదర్శనం అవసరమే. అంటే సత్య జ్ఞానం అవసరమే, సత్య జ్ఞానాన్ని ఉపయోగించే మేధస్సు అవసరమే. రెండు ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది మనకైనా సమాజానికైనా. ఇవి రెండు ఉన్న వ్యక్తి మహర్షి దయానందుడు. అంటే విరజానందుడు కూడా అలాంటి వాడు దొరికిండు గురువు. తనకు కూడా మేధస్సు ఉంది, కానీ మనకు శంకరాచార్యుల వారికి కానీ, గౌతమ బుద్ధుల వారికి కానీ అలాంటి మంచి గురు పరంపర దొరకలేకపోయిందని నా అభిప్రాయం. అంటే నాకున్న నాలెడ్జ్తో మాట్లాడుతున్న మాటలు ఇవి. అంటే నేను అలా అనుకుంటున్నాను, వాళ్ళు గొప్పవాళ్ళే, కానీ గొప్ప వాళ్ళకైనా కానీ మార్గదర్శనం చేసే వాళ్ళు దొరికితే ఇంకా ఇంకా గొప్ప వాళ్ళు అయ్యేదేమో అని అనుకుంటున్నాను నేను. అలా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా ముందు జరిగినా వెనక జరిగినా మనకు దాన్ని పరిష్కరించే మార్గాన్ని మనం కనుక్కోవాలి. ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఎవరు అని మనం ఆలోచించడం కంటే ఎలా ఒప్పు చేయాలని ఆలోచించడం బెటర్ ఏమో. ఊరికే వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారు అని మనం ఈ సాంప్రదాయం తప్పు, ఆ సాంప్రదాయం తప్పు అనడం కంటే కూడా మంచి సాంప్రదాయం ఏదో చెప్పుదాం మనం. అలా ఇంకా గురూజీ నమస్తే. నమస్తే జీ. నమస్తే, చీపురుపల్లి ఆర్య సమాజం. నా పేరు దన్నాన సత్యనారాయణ. మీకు పరిచయం నమస్తే. అది ఇప్పుడు
అంటే ఇందాక మధ్యలోనే ఒక ఆయన అడిగారు, అంటే ఋషుల గురించి అడిగారు కదా గురూజీ. అవును. అడిగితే మరి సత్యహరిశ్చంద్ర నాటకం అంటే సహజంగా మా నాటకంలో కూడా అదే విశ్వామిత్రుడు ఉంటాడు. రాముడు కాలంలో ఇంకా అనేక ఘట్టాల్లో కూడా విశ్వామిత్రుడిని చూపిస్తారు గురూజీ. అవును. అంటే అన్ని కోట్ల సంవత్సరాలు బతికినాడు అంటారా, లేకపోతే ఆయన పేరు మీద ఉన్నారంటారా? ఆయన పేరు మీద ఉన్నవాళ్ళే. అన్ని కోట్ల సంవత్సరాలు ఈ శరీరంతో బ్రతకరాదు. ఇప్పుడు బ్రతకనప్పుడు అప్పుడు కూడా బ్రతకలేము. కొంత తేడా ఉంటుంది. అప్పుడు 400 సంవత్సరాలు బ్రతికారు. కానీ 4 లక్షల సంవత్సరాలు ఎవరు బ్రతకలేదు. 40,000 సంవత్సరాలు కూడా ఎవరు బ్రతకలేదు. 400 సంవత్సరాలు కాదు, ఇంకా 100, ఇంకో 100 ఎక్కువ వేసుకోండి, 1000, 1200 సంవత్సరాల వరకు కూడా తీసుకెళ్లొచ్చు. కొంత అంటే రస విద్య ఉంది, రసాయన విద్య ద్వారా కొంత మనం తీసుకెళ్లొచ్చు. కానీ మరీ లక్షలు కోట్ల సంవత్సరాలు మొత్తం బ్రతకడానికి ఈ శరీరంతో వీల్లేదు. అలా మహాభారతం కూడా కొన్ని ఘట్టాలు ఏంటంటే బ్రహ్మలోకం కొందరు వెళ్ళారు, అక్కడేమో ఏదో కథ చెప్తే కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత భూలోకం పంపించారు అదే శరీరంతో ఉన్నారు. అంటే ఘట్టాలు కొన్ని ఇలాగా ఆ ఘట్టాల ద్వారా వ్యక్తులు శరీరంతోనే వెళ్ళి రావడం అనేది సాధ్యం కాదు. అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడూ కాదు. కారణం ఏంటంటే శరీర ధర్మం అలా లేదు. కాకుంటే అక్కడ ఆ కథ ద్వారా ఏంటంటే ఒక లోకానికి ఉన్న దూరం అనేది తెలుస్తుంది మనకి. ఇంత దూరం ఉంది, ఇంత దూరం, ఇంత పెద్ద జగత్తు అనేది మాత్రం అర్థం అవుతుంది. అలా. గురుజీ నమస్తే, ధన్యవాదాలు. నమస్తే అండి. ఇంకా నమస్తే గురుజీ. నమస్తే జీ. యోగికార్థము రూఢియార్థము కొద్దిగా వివరణ గురు. యౌగికార్థము అంటే వైదిక పదాల్లో ఉన్న శబ్దార్థ సంబంధము యౌగికార్థం అవుతుంది. అంటే ఇప్పుడు గోపాల్ అని ఉంది అనుకోండి, మనం పంకజ్ అని ఉంది. యౌగికార్థం ఏంటిది? పంకజ్ అంటే బురదలో పుట్టింది, యౌగికార్థము. గోపాల్ అంటే గోవులను పాలించేవాడు, ఇది యౌగికార్థం అవుతుంది. రూఢియార్థం అంటే ఏంటంటే గోపాల్ అనే పేరు ఎవరికైనా పెట్టొచ్చు, పంకజ్ అనే పేరు మనుషులు కూడా పెట్టుకుంటారు కదా, పంకజ్ మిశ్రా, పంకజ్ అని. వాళ్ళు బురదలో పుట్టిందా? దీన్ని రూఢి అంటారు. రూఢికి సంబంధం ఉండదు, అంటే ఆ పదార్థానికి ఆ పదానికి సంబంధం ఉండదు. కానీ యౌగికానికి మాత్రం తప్పకుండా సంబంధం ఉంటుంది. అలా. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి, నమస్తే. గురుజీ ఒక సందేహము, అంటే వేదంలో ఉన్న ప్రతి పదానికి ఒక పదార్థం అనేది ఉండి తీరుతుందా గురుజీ? ఉంటుంది. వేదో అఖిలో ధర్మమూలం. వేదం అంతా కూడా ధర్మానికి మూలం. అంటే ధర్మానికి అంటే ధర్మ అంటే 2 రకాలుగా ఉంటుంది. కర్మ ఉంటుంది, దాని లోపల ధర్మం ఉంటుంది. అంటే ఏది చేయాలో ఏది చేయకూడదు అనే జ్ఞానం కూడా వేదంలోనే ఉంటుంది. ప్రతి పదము కూడా కర్మ గురించో లేదో స్వరూపం గురించో చెబుతూ ఉంటుంది. తప్పకుండా అవి ఉంటాయి. అవి లేకుండా ఏ పదం కూడా ఉండదు. వేదం లోపల ఒక పదం కూడా వ్యర్థంగా ఉండదు. మనకు ఆ విషయం చాలాసార్లు వచ్చింది కూడా. ఎందుకంటే వేదం అనేది ఈశ్వరకృతం గనుక, అంటే ఈశ్వరుని ద్వారా ప్రకటించబడింది గనుక దాంట్లో వ్యర్థమైన శబ్దాలు ఏవి ఉండవు. ఇక్కడ ఒక సూత్రం కూడా వచ్చింది, ఏంటంటే నా కార్యే నియమః ఉభయతః దర్శనాత్. నా కార్యే నియమః ఉభయతః దర్శనాత్. వేదంలో ఒక కార్యం గురించే లేదు. ఉభయతః అంటే స్వరూపం గురించి కూడా ఉంది. వేద మంత్రాలు కేవలము ఇది చేయు, ఇది చేయకు, కర్మకాండను మాత్రమే చెప్పేవి కావు. ఈశ్వరుని యొక్క లక్షణాలు, ఆత్మ యొక్క లక్షణాలు, ప్రకృతి యొక్క లక్షణాలు, సూర్యుని యొక్క లక్షణాలు, చంద్రుని యొక్క లక్షణాలు, వీటి స్వరూప జ్ఞానం కూడా చెప్తాయి. నా కార్యే నియమః ఉభయతః దర్శనాత్ అని ఈ సూత్రము. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సూత్రం ప్రకారము వేదంలోని ప్రతి పదం కూడా ఏదో ఒక అర్థాన్ని సూచిస్తుంది. కర్మనైనా సూచిస్తుంది, లేకపోతే స్వరూపానైనా సూచిస్తుంది అనేది దీని అర్థం. అయితే ఇక్కడ లోకవత్ వ్యుత్పన్నస్య వేదార్థ ప్రతీతి అనేది ఒక సూత్రం వచ్చింది. దాని అర్థం ఏంటిదంటే లోకంలో వేదముల యొక్క పదాలను కూడా మనం తెలుసుకోవచ్చు. అంటే లోకంలో ఏ విధంగానైతే
ఒకటి అంటే ఆప్తోపదేశాత్, అంటే ఆప్తులు అంటే మనకంటే పెద్దవాళ్ళు నేర్పడం, మన గురువులు నేర్పడం ద్వారా. తర్వాత వృద్ధ వ్యవహారాత్ అంటే మన పెద్దవాళ్ళు చేసే వ్యవహారం ద్వారా. తర్వాత ప్రసిద్ధ పద సహచరాత్ అని ఈ 3 పద్ధతులు వేదంలో కూడా వస్తాయి. వేదంలో కూడా ఇప్పుడు మహర్షి దయానందుడు ఈ విధంగా భాషణం చేశాడని కూడా దాన్ని ప్రమాణంగా తీసుకుంటాం మనం. ఎందుకు చేశాడు అంటే ఋషులు అబద్ధము చేయరు గనక, ఆప్తులు గనక వాళ్ళ యొక్క భాష్యం కూడా కరెక్టే ఉంటుందని అలా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏంటిది మనకు అంటే ఆప్తోపదేశాత్ కిందకి వస్తుంది అన్నట్టు. ఆప్తోపదేశం అంటే ఆ భాష్యము ఫలానా మహర్షి వేసాడు గనక అది కరెక్టే, అలా కూడా తీసుకుంటాము. ఇంకొకటి వృద్ధ వ్యవహారత అంటే లోకము లోపల కూడా మనం చూసే కొన్ని సంఘటనలు వేదంలోని మంత్రాలకు సరి అయిన అర్థాన్ని ఇస్తాయి. అవి కూడా అలా కూడా మనకు వేదంలోని మంత్రాలకు సరి అయిన అర్థం ఉంది, శబ్దాలు ఏవి కూడా వ్యర్థంగా లేవు అనేది కూడా అర్థం అవుతుంది. తర్వాత ప్రసిద్ధ సహచరాత అంటే ఏంటంటే మనం బాగా శబ్దాలను నేర్చుకుంటుంటే వేదములో ఉన్న నేర్చుకోని శబ్దం కూడా దేనికి అర్థాన్ని ఇస్తుంది అనేది కూడా మనకు అర్థమవుతుంది. అలా అంటే ఈ 3 పద్ధతుల ద్వారా కూడా వేదంలోని ప్రతి శబ్దము కూడా ఏదో ఒక అర్థాన్ని కలిగి ఉంది అనేది నిరూపణ అయ్యవచ్చు అనేది దీని యొక్క అభిప్రాయం. అలా ధన్యవాదాలు గురుజీ. గురుజీ ఇంకో సందేహము. అడగండి. ఈ ఇక్కడ మనకున్న రకరకాల భాషలన్నీ కూడా వేదం నుంచి ఉత్పత్తి అయినాయని చెప్పి దయానందుల వారు చెప్పినట్లుగా నేను విన్నాను. సో దీంట్లో సత్యం అనేది ఎంత ఉంది గురుజీ? సత్యమే, ఎందుకంటే సంస్కృతం అనేది ఆది భాష కనుక మొదటి భాష సంస్కృతమే. సంస్కృతం నుంచి అన్ని భాషలు వస్తాయి కదా. మొదటి భాష మానవుడు నేర్చుకున్న మొదటి భాష సంస్కృతము. తర్వాత వాళ్లకు అనుకూలంగా ఆ సంస్కృత పదాలను ఒక భాషను ఉత్పత్తి చేసి ఆ భాషను మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఈ భూమి మీదనే కాకుండా వేరే గ్రహాల మీద కూడా ఇలానే జరిగి ఉంటది. అంటే రకరకాల భాషలు, కానీ మనిషి ద్వారా ఉత్పత్తి అయిన భాషలకు పోలిక ఉండదు. అలాంటి భాష ఇలాంటి తెలుగు భాషనే అక్కడ వేరే ఇంకో గ్రహం లోపల ఉండాలని లేదు. కానీ సంస్కృతం మాత్రం ఇదే ఉంటుంది. వేద భాష సంస్కృత భాష ఒకటే ఉంటుంది, కానీ మనుషులు తయారు చేసిన భాషలు రకరకాలు ఉండొచ్చు. అన్ని భాషలకు కూడా మూలము సంస్కృత భాషనే. దయానందుల వారు చెప్పింది సత్యం. ధన్యవాదాలు గురుజీ. మంచిదండి. ఇంకా గోపి గారు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే గురుజీ. ఓం. నమస్తే. ప్రెసెంట్ ఏం లేదు. మీరు ఇప్పుడు వచ్చే యూట్యూబ్ లోని వీడియోలు అన్ని చూస్తున్నారు. ఇన్ని యూట్యూబ్ చూస్తే నేను అనుకుంటాను చాలా ప్రశ్నలు అడుగుతారేమో అనుకుంటాను. మీరు చూస్తున్నది కూడా నాకు తెలుసు, చాలా యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. అది ఇక్కడ ప్రశ్న రూపంలో అడిగితే ఏమవుతుందంటే చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందని నా అభిప్రాయం. ఇక్కడ మీ ఒక్కరికే కాదు, చాలా మందికి ఆ విధంగా ఎందుకు తయారు చేశారు ఆ వీడియోని అనేది కొంత అర్థం అవుతుంది. అంటే ఇక్కడ మనం చెప్పేదే సత్యం అని కాదు, వాళ్ళు కూడా సత్యాన్ని నిర్ణయించే సామర్థ్యాన్ని ఇస్తాం మనం. మీరే సత్యాన్ని నిర్ణయించుకోండి, ఇది ఏ విధంగా సత్యం అవుతుంది. ఈ వీడియోలో ఇలా చెప్పాడు, ఏ విధంగా సత్యం. ఈ వీడియోలో వేదానికి ఈ విధంగా అర్థం చెప్పాడు, ఎలా సత్యం అవుతుంది. ఇతను దయానంద సరస్వతి గురించి ఇలా మాట్లాడాడు, ఇది ఎలా సత్యం అవుతుంది అనేది మనము వాళ్ళకు వాళ్ళు తర్కించుకునే విధంగా మనం ఇక్కడ డిస్కషన్ చేస్తాం. ఇప్పుడు వేరే వాళ్ళు అంటే తర్కించుకోలేకపోతే, వాళ్ళకి సామర్థ్యం లేదు కనుక, ఆలోచించే సామర్థ్యం ఉండదు కనుక, ఒక వీడియోలో ఒక వ్యక్తి దయానంద సరస్వతిని ద్వేషించాడు అనుకోండి, అది ద్వేషం వాళ్ళకి వస్తుంది అంతే. ఒక వీడియో లోపల ఒక వ్యక్తి వేదానికి వక్ర భాషాన్ని చూపెట్టాడు అనుకోండి, ఇందులో గోవధ ఉందని నిరూపించాడు అనుకోండి, ఆ గోవధ ఉందని అనుకుంటారు. ఈ వ్యక్తి దయానందుని ద్వేషించాడు కనుక దయానందుడు నిజంగా భారతీయులకు ద్వేషి, హిందువులకు ద్వేషి, అందరినీ వ్యతిరేకించాడు, ఎవరంటే వాడదు అనేది అర్థమవుతుంది. కానీ ఇలాంటి వేదికలో మనం చర్చించినప్పుడు మిగతా వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఎంతవరకు సత్యం, ఏది సత్యము, దయానందుడు సత్యమా, వేదం సత్యమా, ఇప్పుడు చెప్పే దయానందుని గురించి వ్యతిరేకించే వ్యక్తులు సత్యమా, వేదానికి వక్ర భాషలు రాసే వాళ్ళు సత్యమా అనేది అర్థమవుతుందని నా అభిప్రాయం. అలా మీరు తప్పకుండా ఇప్పుడు వస్తున్న యూట్యూబ్లో వీడియోలు చూడండి, ప్రశ్నలు అడగండి.
నాకు తెలిసిన సమాధానం నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లేకుంటే దాని గురించి మనము చర్చిద్దాం. ఆ చర్చించడం ద్వారా వేరే వాళ్ళకు కూడా వాళ్ళకు వాళ్ళు తర్కించుకునే అవకాశం లభిస్తాయి అనేది నా అభిప్రాయం. అలా. గురుజీ అంటే ఒక ప్రశ్న ఉన్నది, కాకపోతే సాంఖ్య దర్శనం గురించి కాదు గురుజీ, అందువల్ల అంటే అడగొచ్చు. మిమ్మల్ని ఇంతకుముందు అడిగి ఉన్నాను గురుజీ. అంటే ఇప్పుడు భక్తి మార్గం, కర్మయోగం, ఈ 4 యోగాల ద్వారా ప్రత్యక్షం ఎలా అవుతుందని, మరియు ఈ 4 యోగాల ద్వారా 4 యోగా పద్ధతుల ద్వారా అంటున్నారు కదా, అదే కదా మీరు అవును అడిగేది. గురుజీ, అవును గురుజీ. భక్తి యోగమైన, ధ్యాన యోగమైన, లయయోగమైన, కర్మయోగమైన, జ్ఞాన యోగమైన, ఇవన్నీ సాధనాలు. ఈ సాధనాల ద్వారా దేన్ని సాధ్యం చేసుకోవాలంటే వివేక జ్ఞానాన్ని. మనకు వివేక జ్ఞానం భక్తి ద్వారా వస్తుందా, లేక ధ్యానం ద్వారా వస్తుందా, లేదా జ్ఞానం ద్వారా వస్తుందా, లేదా ఇంకా లయయోగం ద్వారా వస్తుందా, హఠయోగం ద్వారా వస్తుందా, లేదా ఏ యోగాలు కలిస్తే మనకు వివేక జ్ఞానం వస్తుందో అన్ని కలుపుకొని మనము ఆ వివేక జ్ఞానం పొందాలి. మనం ముఖ్యంగా ఏంటంటే మెయిన్ గేట్ ఏముంది, వివేక జ్ఞానం కోసం. వివేక జ్ఞానము మనకు లభించడం కోసము ఏ మార్గం మనకు అనుకూలంగా ఉంటుందో వ్యక్తిగతంగా ఆ మార్గం ద్వారా చివరికి మాత్రం చేరుకునేది వివేక జ్ఞానం రావాలి. వివేక జ్ఞానం కోసం మనము ప్రయత్నం చేయాలి. వివేక జ్ఞానం అనేది లక్ష్యం. ఏ మార్గంలోనైనా వెళ్ళొచ్చు. కానీ నాకున్న అనుభవం ప్రకారము జ్ఞాన మార్గమే గొప్పది వివేక జ్ఞానం పొందడం కోసం. అలా. కానీ మిగతా సాయం తీసుకోవాలి అన్నిటి అలా. గురుజీ అంటే ఇప్పుడు ధ్యాన మార్గంలో మనం ప్రత్యక్షం సాక్షాత్కారం చేసుకుంటాం కదా, అలా ఈ భక్తి మార్గంలో వీటిలలో ఎలా సాక్షాత్కారం చేసుకుంటాం అనేది భక్తి మార్గం కూడా చివరికి వివేక జ్ఞానాన్ని ఉదయింపజేస్తేనే సాక్షాత్కారం అవుతుంది. వివేక జ్ఞానం రాకుండా ఏ మార్గంలో కూడా సాక్షాత్కారం జరగదు, ముక్తి లభించదు, మోక్షం లభించదు. అంటే ఇక్కడ ఇవి సాధనాలు మాత్రమే. సాధ్యం ఏంటిది? వివేక జ్ఞానమే. వివేక జ్ఞానాన్ని ఏ విధంగా మనం తొందరగా పొందగలమో ఆ మార్గంలో ప్రయాణించాలి. దానికోసం అన్ని అవసరమే. భక్తి అవసరమే అవుతుంది, కర్మ అవసరమే అవుతుంది, అన్ని అవసరమే అవుతాయి. కానీ అలా ఒక్కొక్క దాన్ని అంటే బాగా అర్థం చేయించడం కోసము ఇన్ని యోగా విధానాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. అన్నిటినీ అవలంబించవలసి ఉంటుంది. కర్మ ముఖ్యమే, జ్ఞానం ముఖ్యమే, భక్తి ముఖ్యమే, అన్ని ముఖ్యమే. కానీ ఏది అత్యంత కీలకమైందంటే వివేక జ్ఞానం. అలా అర్థమైంది గురుజీ. గురుజీ ఇంకొక ప్రశ్న, అంటే ఇప్పుడు ఈ భక్తి మార్గము అంటే అసలు ఏమిటి? అంటే ఇప్పుడు లోకంలో ఇప్పుడు ప్రచారంలో ఉన్నది, అంటే వివిధ సంస్థల ద్వారా ప్రచారంలో ఉన్నది, అది వాస్తవమా, లేకుంటే వేదానుగుణంగా అసలు భక్తి యోగం అంటే ఏమిటి? అది వేదానుకూలంగా ఉన్న భక్తి యోగము, ధ్యాన యోగము, లయ యోగము, ధ్యాన యోగము, కర్మయోగమే కరెక్ట్. ఇవి అవైదికమైన ఆ విధానాలు వివేకం వరకు తీసుకెళ్ళవు. వివేకం అంటేనే సత్య జ్ఞానం. సత్య జ్ఞానము వైదికమైన భక్తిలోనే ఉంటుంది, వైదికమైన కర్మలోనే ఉంటుంది, వైదికమైన జ్ఞానంలోనే ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా, ఈ మార్గాలన్నీ కూడా వైదికం అయితేనే వివేకం వరకు తీసుకెళ్తాయి, లేకుంటే తీసుకెళ్ళవు. గురుజీ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పగలరా గురుజీ? అంటే ఇప్పుడు మామూలుగా బయట అంటే అవైదికమైన భక్తి యోగం ఎలా ఉంటుంది, ఇది వైదికమైన భక్తి యోగం ఎలా ఉంటుంది? అవైదికమైన భక్తి యోగం మీకు తెలుసు. వైదిక భక్తి యోగం చెప్తాను. వైదిక భక్తి యోగం అంటే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను తెలుసుకొని ఆ గుణకర్మ స్వభావాలను స్తుతి, ప్రార్థన, ఉపాసన చేయాలి. మనం స్తుతించడము, ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలను స్తుతించడము, గుర్తు చేసుకోవడము, తర్వాత ప్రార్థించడము. ఈశ్వరుణ్ణి మనము ప్రయత్నం చేస్తూ ప్రార్థించాలి. ఆ ఈశ్వరునే ప్రార్థించాలి. ప్రార్థించడానికి అర్హత కల వ్యక్తి ఏ ఈశ్వరుడో ఆ ఈశ్వరుని ప్రార్థించాలి. తర్వాత ఆ ఈశ్వరుని ఉపాసించాలి. అంటే ఉపాసించడం అంటే ఈశ్వరుని యొక్క గుణకర్మ స్వభావాలకు అనుకూలంగా మన గుణకర్మ స్వభావాలను మార్చుకుంటే ఈశ్వరునికి చేరువవుతాం. అది నిజమైన భక్తి. అలా. ఎక్సలెంట్ గురుజీ, ఇప్పుడు అర్థమైంది గురుజీ. ధన్యవాదాలు. మంచిదండి. ఇంకా గురుజీ ఒక సందేహం ఉంది గురుజీ. ఒక సందేహం ఉంది. ఈ ఆల్కెమిస్ట్ అనేది నిజంగానే ఉంది గురుజీ? అది రసవేద విద్యనా?
ఆహాహా. ఆల్కెమీ ఆ, అది గోల్డ్ ని కన్వర్ట్ చేసి కాపర్ నుంచి గోల్డ్ ని ఆహా, కన్వర్ట్ అది చేసి అది దాని గురించి మెర్క్యూరీషియస్ అంటే దాని గురించి నేను చదవలేదు, ఉందా లేదా అనేది కన్ఫామ్ గా చెప్పలేను. కానీ రస విద్య, రసాయన విద్య అనేది ఒకటి ఉంది. అంటే ఆయువును పెంచుకోవడం కోసము మనకు చరక సంహిత లోపల రసాయన విద్య అనేది ఒకటి వస్తుంది. ఆ రసాయన విద్య మన ఆరోగ్యాన్ని, ఆయువును, యవ్వనాన్ని పెంచుకోవడానికి పనికొస్తుంది. కానీ ఆ బంగారాన్ని తయారు చేయడం అనేది నేనైతే చదవలేదు, వినలేదు అలా. అంటే ఈ రస విద్య ద్వారా ఆయుష్ని ఎలా పెంచుకోవచ్చు గురూజీ? అంటే ఎంతవరకు చాలా ఉన్నాయి దానిలో పెంచుకోవచ్చు? విధానాలు. చరక సంహిత లోపల చాలా విధానాలు ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు అయితే బ్రతుకుతామో అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాము, యవ్వనంతో ఉంటాము. అది ముఖ్యం రస విద్య లోపల. అయితే జనరల్గా ఏంటంటే యవ్వనము అంటే మనం బ్రతికున్న సమయంలో సగ సమయం వరకు యవ్వనం ఉంటుంది. ఉదాహరణకి మనం 200 సంవత్సరాలు బతికితే 100 సంవత్సరాల వరకు యవ్వనం ఉంటుంది. మనం 400 సంవత్సరాలు బతికితే 200 సంవత్సరాల వరకు యవ్వనం ఉంటుంది. మనం 100 సంవత్సరాలు బ్రతికితే 50 సంవత్సరాల వరకు యవ్వనం ఉంటుంది. చరక సంహిత లోపల సాధారణంగా మానవులందరూ 120 సంవత్సరాలు బ్రతకచ్చు, 60 సంవత్సరాల వరకు యవ్వనం అని చెప్పడం జరిగింది. అలా అంటే 60 ఇయర్స్ యవ్వనాన్ని మనము 80 ఇయర్స్ వరకు తీసుకెళ్ళామనుకోండి 160 సంవత్సరాలు బ్రతుకుతాం. 100 సంవత్సరాల వరకు తీసుకెళ్ళామనుకోండి యవ్వన స్థితిని 200 సంవత్సరాలు బ్రతుకుతాం. ఆ విధంగా చెప్తుంది రస విద్య యొక్క సూత్రం. అలా ఉంది. ధన్యవాదాలు గురూజీ. ఇంకా గోపి గారు అడగండి. గురుజీ, ఆసనం సిద్ధించడం అంటే ఇప్పుడు అది ఎలా గురుజీ? అంటే కొంచెం చెప్తారు. ఆసనం సిద్ధించడం కోసము శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడము, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. మనం సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు, రాసిక తామసిక ఆహారం నిరోధించి వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలోని అంగ ప్రత్యంగాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి కనుక మనం ఏ ఆసనంలో కూర్చుంటే ఆ ఆసనం మనకు స్థిరత్వాన్ని, సుఖాన్ని ఇస్తుంది. ఆ స్థిరత్వము, సుఖము అనేది మనకు 1 గంట వరకు, 2 గంటల వరకు ఉందంటే ఆసనం సిద్ధించినట్టే. అంటే కనీసం 40 నిమిషాల వరకు మనం స్థిరంగా, సుఖంగా ఉండగలిగితే దాదాపు ఆసనం సిద్ధించినట్టే. ఎందుకంటే 40 మినిట్స్ అయినా మనం కూర్చోగలిగితే మనం కొంత అంటే ముందుకెళ్ళొచ్చు, ఆధ్యాత్మిక ప్రగతి అనేది లభిస్తుంది. దానికోసం మనము డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా కూడా మనకు ఆసన సిద్ధి జరుగుతుంది. పద్మాసనం కావచ్చు, సిద్ధాసనం కావచ్చు, సుఖాసనం కావచ్చు, వజ్రాసనం కావచ్చు, భద్రాసనం కావచ్చు, ఏదో ఒక ఆసనంలో ట్రై చేయాలి. ఏ ఆసనంలో కూర్చోలేకపోతే సోపాసన్ అంటే కుర్చీలో కూడా కూర్చొని కూడా మనం ఆసన సిద్ధి చేసుకోవచ్చు. తర్వాత శవాసన్ పడుకొని కూడా ఆసన సిద్ధి చేసుకోవచ్చు. అంటే శరీరం యొక్క ప్రకృతిని బట్టి, పరిస్థితిని బట్టి మనం అలా ఆసన సిద్ధిని పొందొచ్చు. అది ఆసనం. ఓకే గురుజీ, ధన్యవాదాలు. స్థిర సుఖం ఆసనం ఏదైతే మనను స్థిరంగా, సుఖంగా ఉంచుతుందో అదే ఆసనము. అలా మనం ఎక్కువ సమయం ఉండగలిగితే అది ఆసన సిద్ధి అంటారు. ఇంకెవరికైనా సందేహాలు? గురుజీ, ఒక పర్సనల్ డౌట్ ఉంది గురుజీ. అంటే నేను రోజు ప్రాణాయామ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ బాహ్య ప్రాణాయామ, అభ్యంతర ప్రాణాయామ చేస్తుంటే ఎక్కువ వేడి ప్రొడ్యూస్ అవుతుంది, స్వెట్ కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఇది కరెక్ట్ చేస్తున్నానా, రాంగ్ చేస్తున్నా తెలియట్లేదు. ఇది కంటిన్యూ చేయాలా వద్దా గురుజీ? మీరు మీ యొక్క తీవ్రతను, వేగాన్ని తగ్గించడము, బలాన్ని తగ్గించడము, తర్వాత పర్యాయాలు తగ్గించడం అనేది తగ్గిస్తూ చూడాలి. అంటే మనం ఎంత వేగంగా చేస్తున్నామో, ఎంత బలంగా చేస్తున్నామో దాన్ని తగ్గించాలి. తర్వాత ఎన్ని పర్యాయాలు చేస్తున్నాం, 10 సార్లు చేస్తున్నాం, 5 సార్లు, సమయాన్ని, వీటిని తర్వాత వేగాన్ని, బలాన్ని తగ్గిస్తూ రావాలి. ప్రాణాయామం 3 రకాలుగా చేయొచ్చు. ఒకటి తీవ్రగతి, మధ్యగతి, మందగతి అని. మనము మధ్యగతి నుంచి ప్రారంభించాలి ఎప్పుడైనా కానీ. అంటే మనం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేయాలి. మందగతి నుంచి మధ్యగతికి, మధ్యగతి నుంచి తీవ్రగతికి వెళ్ళాలి. ఆ తీవ్రగతి నుంచి ఎక్కువ అనిపిస్తే మళ్ళీ మధ్యగతి నుంచి మందగతికి రావాలి. అలా మనము కంట్రోల్ చేసుకోవాలి. ఎంత తక్కువ చేసినా వేడి అనిపిస్తే కొద్ది రోజులు మనం దాని గ్యాప్ ఇవ్వాలి. ముఖ్యంగా ఈ అంత ప్రాణాయామం కానీ, బాహ్య ప్రాణాయామం, అంత కుంభకము, బాహ్య కుంభకం లోపల వేడి అనేది ఎక్కువ ఉత్పత్తి అవుతుంది తప్పకుండా. అవి 2 ప్రాణాయామాలు చాలా ఇంపార్టెంట్ ప్రాణాయామాలు. అవి బాగా వేడిని ఉత్పత్తి చేసినప్పుడు మనం మేధస్సును కూడా ఉత్పత్తి చేస్తాయి. అలాగే క్రియేటివిటీ అనేది బాహ్య ప్రాణాయామం, అంత ప్రాణాయంతోనే వస్తుంది. మన లోపల ఆలోచన శక్తి బాగా పెంచేది అవే. కాకుంటే
ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మరీ వేడిని ఉత్పత్తి చేసుకోకుండా మనం జాగ్రత్తగా చేసుకోవాలి ఆలోచిస్తూ అలా. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను గురూజీ. అంటే ప్రాణాయామం చేస్తుంటే కొంచెం అలర్ట్నెస్ కానీ యాక్టివ్నెస్ కానీ బ్రెయిన్ యాక్టివ్ ఉండడం ఇవన్నీ గమనించాను. చాలా బాగుంది గురూజీ. తప్పకుండా వస్తుంది మీకు. అంటే ఈ శ్రవణము, మననము, ఉద్యాపనము, సాక్షాత్కారము బాగా జరగాలంటే ఈ కుంభక ప్రాణాయామాలు బాగా సహకరిస్తాయి. ఎందుకంటే నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా అద్భుతంగా పనిచేస్తాయి. చదువని విషయాల గురించి కూడా మనకు కొంత జ్ఞానం కలుగుతూ ఉంటుంది దీని ద్వారా. అంటే తెలుసుకున్న విషయాల ద్వారా తెలుసుకోని విషయాలను కూడా ఊహించవచ్చు. అలాంటి శక్తి కూడా వస్తుంది ప్రాణాయామం ద్వారా. ధన్యవాదాలు గురూజీ. నమస్తే. ఓం గురూజీ నమస్తే అండి. నమస్తే అండి. గురూజీ, ఇప్పుడు స్త్రీలు అయితే కుంకుమ ధారణ చేయాలి, పురుషులు అయితే గంధం పెట్టుకోవాలంటుంటారు. అది ఏంటి దానికి అంటే ఉందా? శాస్త్రీయంగా అలా ఏం లేదు. గంధము చల్లదనం కోసము, కుంకుమ అలంకరణ కోసము. అందులో దానిని సమర్థించడం కోసము రకరకాలుగా చెప్పి ఉండవచ్చు. పురుషులు గంధాన్ని ధరించాలి, స్త్రీలు కుంకుమను ధరించాలి. అలా నాకైతే తెలియదు. అంటే నేను చదివిన విషయాలు అట్లాంటివి రాలేదు. నా అభిప్రాయం చెప్పాను. ఎవరైనా ఏదైనా ధరించవచ్చు. అదే ఇంతకు ముందు ఒకసారి ఆచార్య ఓం ప్రకాష్ గారు అప్పుడు పౌరోహిత దీనికి వెళ్ళేటప్పుడు ఒకసారి అన్నారు. ఒకసారి అది ఎంతవరకు స్త్రీలు కూడా స్త్రీలు గంధాన్ని పెట్టుకోవడం చాలా పురాతన కాలం నుంచి ఉంది కదా. వాళ్ళు గంధాన్ని తప్పకుండా పెట్టుకుంటారు కదా. గంధాన్ని ధారణ చేస్తారు, స్త్రీలు ధారణ చేస్తారు. పురుషులు కూడా కుంకుమ పెట్టుకునే పద్ధతి ఎప్పటి నుంచో ఉంది, తిలక ధారణ. అది అలా మరి తను ఎక్కడ చదివిన విషయమో ఏ విషయం కానీ నాకైతే ఆ విషయం గురించి ఎక్కువ తెలియదు. నాకు తెలిసిందైతే ఇది. ఇప్పుడు మనకి సరే గురించి ధన్యవాదాలు. మంచిదండి. ఇంకా ఇంకెవరికి సందేహాలు లేకుంటే శాంతి పాటు. దీపారాధన, ఇప్పుడు దీపారాధనకి నూనె అంటే కొబ్బరి నూనె నెయ్యి పెట్టచ్చా లేకపోతే ఏంటి గురించి? ఇప్పుడు పువ్వుల నూనె ఎలా పెడుతుంటారు కదా, అవి ఏది శ్రేష్టమైనది, ఏది పెట్టకూడదు? ఆవు నెయ్యి మంచిదండి. శ్రేష్టమైనది అయితే ఆవు నెయ్యి. ఆవు నెయ్యి లభించినప్పుడు నువ్వుల నూనె అనేది కూడా శ్రేష్టమే. నువ్వుల్లో అంటే ఈ వికృతమైన వాయువులు తయారవడం అనేది నువ్వుల్లోనూ పర్వాలేదు గురించి? నువ్వుల నూనె పర్వాలేదు. మిగతాయి కూడా అవి శ్రేష్టమైనవి అయితే పల్లి నూనె, తర్వాత కొబ్బరి నూనె కూడా మంచివే. కానీ ఆవు నెయ్యి అంత గొప్పవి కావు. ఆవు నెయ్యి అంత గొప్ప కదా. ఆవు నెయ్యి లోపల చాలా శక్తి ఉంటుంది. ఆవు నెయ్యి ద్వారా దీపారాధన చేస్తే హోమం చేసినట్టు, అగ్నిహోత్రం చేసిన ఫలితం కూడా వస్తుంది. అంతేకాకుండా వాతావరణ శుద్ధి బాగా జరుగుతుంది, పవిత్రత వస్తుంది, సాత్వికత పెంచుతుంది. వీలైనంత వరకు ఆవు నెయ్యినే మనం ప్రమోట్ చేయాలి, మంచిది, ముఖ్యంగా దీపారాధనకి. అంతేకాకుండా మనము ఈ త్రాటకం అనే విద్య కూడా ఉంది ఒకటి, జ్యోతి త్రాటకం అని వస్తుంది. జ్యోతి త్రాటకం కూడా చేయొచ్చు మనం. ఆవు నెయ్యి దీపం పెట్టుకొని ఆ జ్యోతిని చూస్తూ చూస్తూ మనలో ధారణ శక్తిని పెంచుకొని ధ్యానాన్ని పెంచుకోవడం, అలా అది కూడా చేయొచ్చు. అప్పట్లో నేను ఒక పుస్తకం రాశాను, యోగం శరణం గచ్చామి అని. ఆ పుస్తకంలో తాటకాల గురించి కూడా రాయడం జరిగింది. తర్వాత నేను ప్రచురించలేదు ఆ పుస్తకాన్ని, చాలా మంది అడిగారు కానీ సమయం దొరకలేదు. అందులో ఎవరి దగ్గరైనా ఉంటే చదవచ్చు. అది త్రాటకాల గురించి ఉంది, అలా జ్యోతి త్రాటకం, బిందు త్రాటకం. అవునయ్యి తర్వాత గురించి సెకండ్ అంటే నువ్వులది వాడచ్చు. నువ్వులను వాడచ్చు. ఈ వినాయక చవితి సందర్భంగా పామ్ ఆయిల్ అని రకరకాల ఆయిల్ పెడుతుంటారు కదా, దానివల్ల అలా ఆయిల్స్ పెట్టడం కంటే శుద్ధంగా దొరికిన ఏదైనా ఆయిల్ వాడండి. ఎందుకంటే వాటిలో కెమికల్ కలుస్తుంది కనుక ఒక రకంగా వాతావరణ కాలుష్యం చేసిన వాళ్ళమే అవుతాం. వీలైతే శ్రేష్టమైన ఆవు నెయ్యే వాడండి. మనము చాలా పుణ్యం చేసిన వాళ్ళం అవుతాం సమాజానికి గణపతి సందర్భంగా. అలా సరే, ధన్యవాదాలు. మంచిదండి.
శాంతి పాడు చేద్దాం. ఓం ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథివీ శాంతి ఆపః శాంతి ఓషధయ శాంతి వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వగుం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. सबको नमन प्रणाम नमस्ते.